ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. నూతన మోటార్ వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా ఫైన్స్ వేయనున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే ₹1000 జరిమానా, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపితే ₹1000 ఫైన్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడితే ₹10,000 జరిమానాతో పాటుగా లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటి కేసులలో కూడా ₹1000 వరకు జరిమానా ఏపీ ట్రాఫిక్ పోలీసులు అయితే తెలిపారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే ₹5,000 జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసే ఛాన్స్ ఉందని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిని గుర్తించి ఫైన్స్ విధిస్తామని అన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వాహనదారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలని అధికారులు కోరుతున్నారు. రెడీగా నేటి నుంచి ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అయితే ప్రారంభమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి, ఏపీలో ట్రాఫిక్ రూల్స్ అన్ని మారుతున్నట్టుగా తెలుస్తోంది, భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. యశ్మత, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు కఠినమైన నిబంధనలు తీసుకొస్తున్నారు. ప్రధానంగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, రాంగ్ రూట్ లో వెళ్లడం, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్ లాంటివి ఎప్పటికప్పుడు పాల్పడుతూనే ఉంటారు. కాబట్టి దీనివల్ల వారికే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందికి గురి చేస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఈ నేపథ్యంలోనే మార్చి 1వ తారీఖు నుండి నూతన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా ఫైన్స్ అయితే వేయనున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే ₹1000, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్ నడిపితే ₹1000, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ₹10,000 జరిమానాతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే అలాగే ఓవర్ స్పీడ్ గానీ, సిగ్నల్ జంప్ గానీ, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ లాంటి కేసులకు ₹1000 వరకు జరిమానాతో పాటు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేందుకు ₹5,000 జరిమానాతో పాటు వాహనం కూడా సీజ్ చేసే ఛాన్స్ ఉందని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. వీటితో పాటుగా సీసీ కెమెరాల ద్వారా కూడా ట్రాఫిక్ రూల్స్ ఎవరైతే పాటించట్లేదని ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కూడా ఫైన్స్ వేస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ నేపథ్యంలోనే వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. మమత, రైట్. అదేవిధంగా ఇంకా ఎలాంటి రూల్స్ ఉండే అవకాశం ఉందండి? అంటే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి అయినా కావచ్చు, మరి ఒకవేళ రూల్స్ పాటించకపోతే ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈ మోటార్ వెహికల్ కొత్తగా ఈ రోజు నుంచి అమలవుతున్న మోటార్ వెహికల్ చట్టం ప్రకారం అటు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించిన కేసులు ఎక్కువగా పట్టుబడుతున్నాయి. అదే విధంగా ప్రమాదాలకు కూడా ఎక్కువ కారణాలు తాగి బండి నడపడం వల్లే అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం అటు ఈ అధికారులు కూడా ₹10,000 జరిమానాతో పాటు వెంటనే పట్టుబడిన అనంతరం వెంటనే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అదే విధంగా ఓవర్ స్పీడ్ చేసి ఈ మధ్య యాక్సిడెంట్లకు గురవడం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వారి లైసెన్స్ అయితే రద్దు చేస్తాము, వాళ్ళ దగ్గర నుంచి ₹5,000 జరిమానా అయితే విధిస్తామని చెప్పి సీసీ కెమెరాల ద్వారా కూడా వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటామని అటు అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మమత, రైట్. థ్యాంక్ యూ వాసుబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.